వెల్కమ్. ఈరోజు ఆప్షన్స్, వెల్త్ క్రియేషన్ మరియు ముఖ్యంగా ఆల్గో ట్రేడింగ్ ఎలా చెయ్యాలి అనే దానిపై పూర్తి క్లారిటీ తెచ్చుకుందాం. చాలామంది ఆప్షన్స్లో డబ్బు సంపాదిస్తారు, కానీ అది ఎందుకు నిలవదో? బహుశా ప్రతి ట్రేడర్ని వేధించే అతిపెద్ద ప్రశ్న ఇదే కదా. దీన్ని బ్రేక్ చేయడానికి మనకు 3 పిల్లర్స్ కావాలి: ఆప్షన్స్, లాభాల నిర్వహణ, ఆల్గో ట్రేడింగ్ వెనుక ఉన్న అసలు నిజాలు. ముందుగా ఆప్షన్స్ రియాలిటీ చెక్ చేద్దాం. ఈ ఫాస్ట్ పేస్డ్ ట్రేడింగ్ ప్రపంచంలోకి వెళ్లే ముందు ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ టైం చాలా ముఖ్యం. ఆప్షన్స్ వారం రోజుల్లో ముగిసే గేమ్, కానీ ఇన్వెస్టింగ్ అనేది ఏళ్ల తరబడి సాగే జర్నీ. గోల్డెన్ రూల్ ఏంటంటే ఎక్స్పైరీ దాకా అస్సలు వెయిట్ చేయొద్దు. మొమెంటం తగ్గగానే ఎగ్జిట్ అవ్వాలి, లేదంటే క్యాపిటల్ కరిగిపోతుంది. ప్రాఫిట్స్ తీయడం సూపర్ హ్యాబిట్, కానీ వచ్చిన డబ్బంతా ఖర్చు పెట్టేస్తే అసలు మన భవిష్యత్తు సంపద ఎలా పెరుగుతుంది? అందుకే సెకండ్ పిల్లర్ చాలా ముఖ్యం. అదే వెల్త్ బిల్డర్. కష్టపడి సంపాదించిన లాభాలను ఎలా గ్రో చేయాలో చూద్దాం. చాలా సింపుల్. వచ్చిన లాభాల్లో 30% తీసి వెంటనే క్యాష్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడమే బెస్ట్ అండ్ సేఫ్ స్ట్రాటజీ. ఈ ప్రాఫిట్ లూప్ భలే ఉంటుంది. ట్రేడ్ చేయడం, ప్రాఫిట్స్ తీయడం, 30% మళ్లీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం. కేవలం ఒక నెలతో మొదలయ్యే ఈ చిన్న అలవాటు 3 ఏళ్లు తిరిగేసరికి ఎంత భారీ సంపదను సృష్టిస్తుందో మీరే చూడొచ్చు. ఇక ఫైనల్ అండ్ క్రూషియల్ టాపిక్: ఆల్గో ట్రేడింగ్ ఎలా చేస్తారు? దీని వెనుక ఉన్న అసలు నిజాలేంటి? ఆల్గో అంటే మ్యాజిక్ కాదు. మనకు తెలిసిన వ్యూహాలని కోడింగ్ ద్వారా ఆటోమేటిక్గా, స్పీడ్గా ఎగ్జిక్యూట్ చేయటమే ఆల్గో ట్రేడింగ్. దీనివల్ల అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే భయం, ఆశలాంటి మన ఎమోషన్స్ ఎగ్జిక్యూషన్ టైంలో అస్సలు అడ్డురావు. ఫుల్ ఆటోమేటెడ్. బట్ వెయిట్, ఈ ఎల్గారిథమ్స్ చాలా చిన్న మార్జిన్స్ను టార్గెట్ చేస్తాయి. కాబట్టి ఆల్గో చెయ్యాలంటే మాత్రం భారీ క్యాపిటల్ మస్ట్. ఎగ్జాక్ట్లీ. అందుకే చిన్న అకౌంట్స్ ఉన్న మనలాంటి రీటైల్ ట్రేడర్స్కు ఆల్గో ట్రేడింగ్ వల్ల పెద్దగా ఉపయోగం ఉండదనేదే నగ్నసత్యం. ఆల్గో అనేది డబ్బులు సంపాదించే షార్ట్కట్ కాదు. ఆల్రెడీ ఉన్న పెద్ద మూలధనాన్ని సురక్షితంగా పెంచటానికి ఇదొక అద్భుతమైన టూల్ మాత్రమే. ఈ టేబుల్ చూస్తే మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. ఆప్షన్స్, వెల్త్, ఆల్గో, దేనికైనా సరే కఠినమైన క్రమశిక్షణే ఇక్కడ హీరో. ఫైనల్గా ఒక్కటే ఆలోచించండి. మన గోల్ గ్యాంబ్లింగ్ చేయడమా లేక నిజమైన సంపద సృష్టించడమా? చాయిస్ మీ చేతుల్లోనే ఉంది.